హాయ్ నమస్తే అందరికీ. సో ఇప్పుడు కాశ్మీర్లో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సో దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, డైవర్ట్ అయిపోయింది. సో నవీన్ గోల్డెన్ బాయ్, సో మొన్నటిదాకా నేను ఒక వీడియో చేశాను తన గురించి. సో తన మీద అయితే నింద చేసారు, బట్ ఆయన చేసిండో లేదో మనోడు చెప్పిన తర్వాత రియాక్షన్ ఇస్తాను అని చెప్పాను. సో మనోడు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చాలా చెప్పిండు. బట్ తీరా చూస్తే అదే నిజమైంది. సో కాకపోతే మనోడు చేసిండు, ఆ తప్పు చేసిండు. ఫస్ట్ చాలామంది అన్న స్ట్రాంగ్ అన్న ఇది అన్న బ్రదర్, ఇంక్లూడింగ్ నాతో సహా ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోజు తప్పు చేస్తాడు. లాస్ట్ టైం కూడా చెప్పిన, చిన్న చిన్న తప్పులు అవి కామన్ తప్పులు వేరు. కానీ నీతులు చెప్పి తప్పు చేస్తే అది ఆ స్థాయిలో నేనున్నా మీరున్నా ఎవడున్నా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటే దూల తీరి మనం వాగుతాం చూడు, తోపు కొటేషన్లు చెప్తాం చూడు, ఆ కొటేషన్లు చెప్పినప్పుడు పాటించాలి. మనం కంట్రోల్లో ఉండి కింద మీద మూసుకొని ఉండాలి. అప్పుడు మనని ఎవడని అంటే మనం రియాక్ట్ అవ్వచ్చు. సో మనం నీతులు చెప్పేసి నీతులు మనం చెప్తాం, మేము పార్టీ మేము చేస్తామంటే ఎవడన్నా ఒక చేతిలో విత్ ఇన్ క్షణాల్లో ఒక మ్యాటర్ ఇంతకుముందు స్ప్రెడ్ అవ్వాలంటే 10 days వరకు రీచ్ అవ్వకపోతుండే. బట్ ఇప్పుడు విత్ ఇన్ సెకండ్, సో మనం ఇట్లా వీడియో ఏదైనా అప్లోడ్ చేసామా విత్ ఇన్ సెకండ్లో ఆల్ ఓవర్ ఇండియా వైరల్ అయిపోతుంది, అది ఏ టాపిక్ అన్నా. కాబట్టి ఇలాంటి తరుణంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కంట్రోల్గా మాట్లాడాలి, మనం మాట్లాడే విధానము బాగుండాలి. అప్పుడు మనకు కూడా బాగుంటుంది, మనకు కూడా చెడ్డ పేరు తీసుకురాదు, ఆ గుడ్డ అని అనుకుంటారు. ఇక్కడ మళ్ళీ అంటున్నా, ఎవడికి వాడే తోపు, ఎవడికి వాడే హీరో. ఇదైతే ఒకటి గుర్తుంచుకోండి. సో మనోడైతే అది పంపించిండు, అది చేసిండు, ప్రతి ఒక్క ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. సో మనోడైతే అవును పంపించిన ఇద్దరు. సో మనోడు ఇప్పుడు తప్పు చేయనోడైతే రియాక్షన్ వేరే ఉంటుంది బ్రో. ఇన్ని కొటేషన్ చెప్పినోడు ఇంకా కొటేషన్లు చెప్తాడు. బట్ మనోడైతే అది పంపించిండు, బస్ మొగోడు రాబాయ్ పంపించిండు. రెండు విధాలు ఆలోచించాలి, నేను మళ్ళీ చెప్తున్నా. సో వన్ సైడే ఆలోచించాను, రైట్ ఆయన పంపించిండు, మొగుడు పంపించిండు. బట్ మనోడు ముందు నుంచి అవును రాబాయ్ మా ఇద్దరి మధ్య డిస్కషన్, తను డిస్కషన్ చేసేది. ఇప్పుడు ఎవ్వడన్నా ఎంత అబ్బాయి అనే వాడు అమ్మాయి కొద్దిగా క్లోజ్గా ఉంటూనే నాకు పడిపోయిందిరా నా లవర్రా అని చెప్పుకునేది, అలాంటిది ఇట్లా చాటింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా అవును. బట్ మనోడు చెప్పే విధానం అవును రాబాయ్ నేను మొగోడిని అంటే, ఎందుకంటే నీతులు చెప్పిండు కదా, పక్కన అమ్మాయి సేఫ్టీ బీఫ్టీ అని నీతులు చెప్పే వరకు పక్కోడికి కాలుతుంది. కానీ వాళ్ళు కూడా వీడియో చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఫోక్ సింగర్ జాను అది కూడా బాగా వైరల్ అవుతుంది. తను ఒక వీడియో ఏడుచుకుంటా పెట్టింది, నన్ను ఇంత ట్రోల్ చేస్తున్నానంటే. అమ్మ ఇది సోషల్ మీడియా, ఓకేనా? మనం ఎలా ప్రవర్తిస్తామో, మనం ఎలా కంట్రోల్లో ఉంటామో, మనం మాట్లాడే మాటలని అంటే మనము సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడతాం. బట్ అది దాని తర్వాత ఏమైపోతుంది, డిఫరెంట్ అయిపోతుంది, ఆపోజిట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా కదా, ఖచ్చితంగా మీమ్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవ్వాలని చెప్పి, ఫాలోవర్స్ రావాలని చెప్పి, రీచ్ రావాలని చెప్పి ఖచ్చితంగా నిన్నే కాదు, పెద్ద పెద్ద స్టార్ హీరోలను వదలట్లేదు, ఫోక్ ఇండస్ట్రీని వదలట్లేదు, కామెడీ చేసే అంకుల్ని వదలట్లేదు, కామెడీ చేసే ఆంటీలను వదలట్లేదు, అమ్మాయిలను వదలట్లేదు, ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళని వదలట్లేదు. ప్రతి ఒక్కరి మీద మీమ్స్ కానీ ట్రోలింగ్ కానీ, అంటే ఒకళ్ళ వీడియో చేసి ట్రోల్ చేసి ఫేమ్ అయిపోయి ఏదో ఒక కంటెంట్ చేయాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతారు. ఇప్పుడు మేము కూడా మాట్లాడాలి, మేము కూడా ట్రోల్ చేయాలని. అలాంటి అప్పుడు మనం ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిగా ఉంటుంది మనకు. బట్ ఈ రెండు టాపిక్ ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. కాశ్మీర్లో యుద్ధం, పాకిస్తాన్ వాళ్ళ అంతా పక్కకు పోయి నవీన్ గోల్డెన్ బాయ్ జానుది తను ఎక్కడో ఒక ఫోటో దిగింది. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని తను చాలా ఏడ్చుకుంటూ మాట్లాడింది. సో మనం ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందని తెలుసా, ఒక భార్య భర్తలు బెడ్రూమ్లో చేసుకోవాల్సిన ఒక అందమైన వాళ్ళ బంధాన్ని డైరెక్ట్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో లైవ్గా పెట్టిస్తున్నారు. అలాంటి రోజుల్లో జనాలు చూసి ఏం నేర్చుకుంటారు? మనం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గి మాట్లాడాలి కాకుండా ఎవరిని పడితే వాడు బూతులు మాట్లాడేసి, ఏది పడితే అది మాట్లాడేసి, సందర్భం లేకుండా మాట్లాడేస్తే ఇలాంటివే జరుగుతుంటాయి ప్రతి ఒక్కరి. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు.
ఒకప్పుడు సోషల్ మీడియా అంటేనే తెలియదు, ఇప్పుడు సోషల్ మీడియా వాడని వాళ్ళు లేరు. చిన్న పోరడు నుంచి పుట్టిన కాడ నుంచి 1 year నుంచి ఫోన్ ఆడుకోవడం కానీ ముసలోడి వరకు ఫోన్లు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. బట్ ఏ క్షణం మాట్లాడినా ఏది చేసినా వితిన్ సెకండ్లో వైరల్ అవుతుంది. కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ కాలంలో మనం మాట్లాడే ప్రవర్తన, మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడి ధైర్యం ఉంటే మాట్లాడాలి. నన్ను ట్రోల్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా అనుకో, నన్ను కూడా ట్రోల్ చేస్తారు. ఒకనొక టైంలో మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు మాట్లాడద్దు, మూసుకొని ఉండాలి. అది ఎవరైనా కావచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇది జరుగుతుంది. తను ముందు పెళ్లి చేసుకుంది, ఒక బాబు ఉన్నాడు. సో తను ఏంటంటే నా బాబు కోసమే ఉన్నానని చెప్పి మళ్ళీ ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉంది కదా, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. ఎందుకంటే అంటే మీరు అందరు చూస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తోడు కావాలి. అంటే తనేం చాలా ఏజ్ పర్సన్ అని కూడా కాదు. సో తనకి ఇంకా ఏజ్ ఉంది కదా, సో తనకు అభిప్రాయం ఏర్పడింది ఇద్దరి మధ్య. సో వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారు అనుకుంటా. సో ఇంకాకైతే క్లారిటీ మ్యాక్సిమం పెళ్ళి అంటే ఆ ఫోటో వల్ల అందరికీ క్లారిటీ వచ్చింది, వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటున్నారని మీమ్స్ పేజీలో కానీ అందరు ట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు విడిపోయినప్పుడు మనము పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టం లేనప్పుడు విడిపోయి పెళ్లి చేసుకునే హక్కు చట్టమే ఇచ్చింది. సో చట్టం ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాలి. కానీ సమాజం కూడా మనం మాట్లాడే మాటల్ని సమాజం కూడా అప్పుడు ఇది మాట్లాడను ఇప్పుడు ఇది మాట్లాడను అని వాళ్ళు ట్రోల్ చేస్తారు. మ్యాక్సిమము కొంతమంది జానుకు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఓవర్ యాక్టింగ్ అని చెప్తున్నారు. సో ఈ టాపిక్ మీద మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వదలరు, ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరిని సెలబ్రిటీనే వదలేరు. ఈ చిన్న సెలబ్రిటీ, ఫోక్ డాన్సర్లు, మనం ఎంత, కామన్ మ్యాన్ ఎంత, కామన్ పౌరుడు ఎంత, ప్రతి ఒక్కరిని వేసుకుంటాం. ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా కాలం, ఎవరిని వదలరు. అందుకనే మనము జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. మన కంట్రోల్లో మన మాట మన కంట్రోల్లో ఉండి 10 మందికి నచ్చే మాటలు వస్తేనే మనం ట్రోలింగ్ కాకుండా గురవుతాం. ఏది పడితే అది మాట్లాడేస్తే తర్వాత ట్రోలింగ్ గురయ్యేది మనదే. కాబట్టి ఆ తప్పు మన దగ్గర కూడా ఉంటుంది. మనం ఎలా ప్రవర్తించాలో మనలో మనమే పరీక్షించుకోవాలి, ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ అని నేను అనుకుంటున్నా. సో ఇది నిజమో కాదో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.